విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన పాత్రిక మిత్రులకు ఉద్యమ జయము తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని గత సంవత్సరం నుండి దళితులపై తీవ్రమైన కేసులు నమోదవుతున్నాయి. అత్యాచార కేసులు అధికంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. గత సంవత్సరం కాలంలో తీవ్రమైన కేసులు జరగడం వల్ల రాష్ట్ర పోలీస్ శాఖ కూడా ఈ సంబంధించిన కేసులపై నిర్లక్ష్యం చేస్తుంది. మొన్న జరిగిన సూర్యాపేట జిల్లాలోని కృష్ణ అనే దళిత యువకుడు కులాంతర వివాహం చేసుకుంటే అక్కడి కుల పెద్దలు అతి దారుణంగా కొట్టి చంపడం జరిగింది. మరియు నిన్న జరిగిన చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకునిపై దాడి విషయంలో ముఖ్యమంత్రి ప్రభుత్వం స్పందించి అతనికి భరోసా ఇవ్వడం జరిగింది. అంటే దళితులకు ఒక న్యాయం, ఇక్కడ అగ్రకులకు ఒక న్యాయం అని చెప్పి తేలిపోయింది. అలాగే ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన కేసులపై విజిలెన్స్ కమిటీ మీటింగ్ చేయాలని చెప్పి ఎన్నోసార్లు మెమోరాండం ఇచ్చినా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, అయినా పట్టించుకోలేదు. ఆఖరికి వస్తే సీఎం గారిపై మలక్పేట్ పోలీసులో కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది, అయినా కానీ ప్రభుత్వానికి సీమ కొట్టినట్లేదు. తక్షణమే స్పందించగొట్టే మేము రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో కేసు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ఎస్సీ వర్గీకరణపై షమీర్ అఖ్తర్ గారు సమర్పించిన రిపోర్ట్ను మేము స్వాగతిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డోర్ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్లకు తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళు ఇప్పటికే ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి పరంగా వెనుకబడ్డారు. తక్షణమే ఆ కులాన్ని ఎస్సీ బిలో కలపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అలాగే చేవెళ్ళే డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ దళిత అంబేద్కర్ అభయాస్తం, మూలకార భూమి, రిజర్వేషన్ పెంపు, మాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంది. మాదే కార్పొరేషన్ జీవో వచ్చి దాదాపు 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు దానికి సంబంధించిన నిధులు కేటాయించలేదు, దానికి సంబంధించిన చైర్మన్ కేటాయించలేదు. అంటే ముఖ్యమంత్రి మాదిగలపై శీతకన్ను చూపిస్తుందని తెలియజేస్తుంది. తక్షణమే ముఖ్యమంత్రి గారికి మాదిగలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎస్సీ వర్గానికి సంబంధించిన తీర్మానం కాపీని సోనియా గాంధీ పంపడం వల్ల మేము దానిపై అనుమానం వ్యక్తం చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పత్రాలు సోనియా గాంధీ పంపడం వల్ల ఏది అభ్యంతరం ఏందో ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షలపై ఉన్న మాదిగలకు రానున్న మున్సిపల్ ఎలక్షన్లో జనాభా దామాష ప్రకారము ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.